దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. తర్వాత 3వ అధ్యాయం 5వ వాక్యం. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. తర్వాత పరమగీతంలోనే 8వ అధ్యాయంలో 4వ వాక్యం. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చపుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మీ చేత ప్రమాణం చేయించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరమగీతముల గ్రంథంలో 3 అధ్యాయాల్లో 2వ అధ్యాయం, ఆ తర్వాత మరలా 3, ఆ తర్వాత 8, ఈ 3 చోట్ల చదివించిన మాట ఒక్కటే. ఏంటి? ఈ పరమగీతముల గ్రంథంలో 2 వ్యక్తులు ప్రధానంగా కనపడతారు. ఒక ఆయన ఎవరంటే కాపరి. ఆ కాపరి యేసుక్రీస్తు ప్రభు. 2వ వ్యక్తి ఎవరంటే షోలమ్మితి. షోలమ్మితి అంటే సంఘమునకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభు తన సంఘం పట్ల ఎలాగుంటాడు? రెండోది ఏంటంటే సంఘము రెండోది ఏంటంటే సంఘము యేసయ్యను ఎలా ప్రేమించాలి, యేసయ్య సన్నిధిలో ఎలా ఉండాలి, ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ వ్రాయబడ్డాయి. అయితే ఈ రాత్రి ఒక్క మాట ధ్యానం చేద్దాం. ఏంటంటే షోలమ్మితి తనతో పాటు ఉన్నటువంటి ఆ యెరూషలేము కుమార్తెలు, అంటే తన చెలికత్తెలు, స్నేహితులు ఉంటారు కదా మనకందరికీ. ఉండరా? మీకు లేరా స్నేహితులు? ఉన్నారుగా. ఎవరికి తగ్గ స్నేహితులు వాళ్ళకి ఉంటారు. అందరికీ స్నేహితులు ఉంటారు. ఇప్పుడు ఈ షోలమ్మతికి కూడా స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు ఈ స్నేహితురాండతోటి ఏమంటుందంటే, యెరూషలేము కుమార్తెలారా, నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఆ మాట నాకు సహాయం చేయండి అని అంటుంది. యెరూషలేము కుమార్తెలారా, నాకు ఒక ప్రమాణం చేయండి, నా చేతిలో చెయ్యి వేసి నాకు ఒక మాట ఇవ్వండి. ఏంటమ్మా ఆ మాట అంటే ఏంటంటే, ప్రేమకు ఇష్టమగు వరకు కలతపరచకయు లేపకయు నుండుడని పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి నాతో ప్రమాణం చేయి. ఏంటి ప్రేమ? ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యము. హల్లెలూయా. బైబిల్లో ఏముంది? దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ప్రేమ అంటే దేవుడు, యేసుక్రీస్తు అని అర్థము. దీంట్లో ఉన్న పూర్తి అర్థం ఏంటంటే, నేను నా ప్రియుడైన యేసయ్య సన్నిధిలో ఉన్నప్పుడు మీరు నన్ను ఎవరు కదిలించొద్దు. హల్లెలూయా. కలతపరచొద్దు. నేను నా ప్రాణప్రియుడైన యేసయ్య సన్నిధిలో ఉన్నాను. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? మన ప్రాణప్రియుడైన యేసయ్య సన్నిధిలో మనము ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఆమె కూడా, షోలమ్మతి కూడా, సంఘము కూడా తన ప్రాణప్రియుడైన యేసయ్య సన్నిధిలో కూర్చోనుంది. ఆయన పాద సన్నిధిలో ఉంది. ప్రార్థన చేసుకుంటుందో, పాటలు పాడుతుందో, వాక్యం వింటుందో, ఆరాధన చేస్తుందో, ఏం చేస్తుందో తెలియదు. ఆయన సన్నిధిలో ఉంది. ఇప్పుడు ఆమె అనేది ఏంటంటే, నేను నా యేసయ్య సన్నిధిలో ఉన్నాను, మీరెవరు నన్ను కదిలించొద్దు. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధి పట్ల ఆమెకి ఎంత మక్కువ. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం యేసయ్య సన్నిధిలో
ఏ ఆటంకం లేకుండా కూర్చోగలుగుతున్నామా చెప్పండి? ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో మనం ఏ ఆలోచన ఏ తలంపు లేకుండా దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నామా? ఏమనేది ఒకటే, నన్నెవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. నేను నా ప్రాణప్రియుడైన యేసయ్య సన్నిధిలో నేనున్నాను. నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఆయన పాడి స్తుతిస్తున్నా, ఆరాధన చేస్తున్నాను. మీరెవ్వరూ నన్ను కలతపరచొద్దు. నా యేసయ్యను కలతపరచొద్దు. ఎందుకో ఈ చదువుతుంటే ఈ మాటలు చాలా ఇష్టమనిపిస్తావు. తన దేవుని సన్నిధిలో గడపటానికి ఉన్న ప్రతి ఆటంకాన్ని తీసివేసుకుంటుంది ఆమె. హల్లెలూయా. చూడండి, తన దేవుని సన్నిధిలో గడపటానికి, తన దేవుని పాదాల దగ్గర కూర్చోవటం కోసం, యేసయ్య సన్నిధిలో ఆయన ఆ యేసయ్య సహవాసంలో ఆమె సమయం గడపటం కోసం ఏం చేస్తుంది? తనకున్న అడ్డులు ఆటంకాలన్నీ తీసేస్తుంది. లేకపోతే ఈ స్నేహితురాన్ని వచ్చి పిలుస్తుంటారు, ఎట్రా పని ఉంది, అట్రా పని ఉంది. ఆమె అంటే, ఇదిగో నేను నా ప్రాణప్రియుడైన యేసయ్య సన్నిధిలో నేనున్నాను, మీరెవ్వరూ నన్ను కలతపరచొద్దు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన ఒక 2 విషయాలు చెప్తాను. మొదటి విషయం ఏంటంటే, నీవు ఆరాధనకు వచ్చినా, విజ్ఞాపనకు వచ్చినా, ఏ ప్రార్థనకు వచ్చినా, ఏ ఆటంకాలున్నా తీసి పక్కన పెట్టి దేవుని సన్నిధిలో కూర్చోవాలి నెమ్మదిగా. అది ఎట్టవుతుంది, ఇది ఎట్టవుతుంది, ఇక్కడ కూర్చొనే ఉంటాం, కానీ మన ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు అట్లా గడపకూడదు. మనస్ఫూర్తిగా గడపాలి. అందుకే ఆమె అంటుంది, లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు కలతపరచొద్దు. అంటే నేను నా ప్రాణప్రియుడు, నాకు ప్రేమయ్య ఉన్న నా యేసయ్య సన్నిధిలో గడిపేటప్పుడు మీరు నన్ను, నా ప్రాణప్రియుడైన యేసయ్యని కలతపరచబాకండి. కలతపరచొద్దు. ఆలోచన చేయండి ప్రియులు. నేను కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు చాలాసార్లు ఎన్నో, ఒక్కొక్కసారి ఫోన్లు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి పిల్లలు వచ్చి కదిలేస్తూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు వచ్చి పిలుస్తూ ఉంటారు. ఎంత ఉంటుందో ప్రార్థన. మీకు ఇళ్లలో ఉంటాయి కదా ప్రార్థన చేసుకునేటప్పుడు, మీకు ఇంటి దగ్గర కూడా పిల్లలనో భార్యనో భర్తనో ఎవరో ఒకళ్ళు కదిలేస్తూనే ఉంటారు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈమైతే తన ప్రాణప్రియుడైన యేసయ్య సన్నిధిలో గడిపేటప్పుడు ఎలాంటి కలత లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా తన ప్రాణప్రియుడైన యేసయ్య సన్నిధిలో గడపాలని ఆమె ఇష్టపడుతుంది. మనకుందా అలాంటి ఇష్టం? మన హృదయంలో అలాంటి ఆలోచన తలంపులు ఉన్నాయా? నేను నా ప్రాణప్రియుడైన యేసయ్య సన్నిధిలో గడిపేటప్పుడు నాకు ఏ ఇబ్బంది రాకూడదు, నా ఏ ఇరుకు రాకూడదు, నేను నెమ్మదిగా నా ప్రాణప్రియుడి సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. ఇది ఇట్లాంటి ఆశ దేవుని బిడ్డలమైన మనలో ఉండాలి. ఇక రెండవ మాట ఏంటంటే, అక్కడ చూడండి, లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు. ఏమంటుంది? లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు నన్ను కలతపరచొద్దు. అంటే ఈ మాట ఎలా చెప్పాలంటే చెప్తాను. ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు విజ్ఞాపన అంటే ఒక సమయం ఉంది, 7:30 నుంచి 9 వరకు సమయం పెట్టుకున్నాం. ఆరాధన ఉంటుంది పొద్దున్న 8 నుంచి 10 గంటల వరకు. ఇక 10 దాటితే మీరు నాకెళ్ళి ఇట్లా చూస్తుంటారు, ఎప్పుడు వదిలి పెడతావా, వాళ్ళు వచ్చారు పనికి వెళ్ళాలి. అవునా కదా? ఏ ప్రార్థనకైనా ఒక సమయం ఉంటుంది, ఉంటుందా? ఉండకపోతే ఎట్లా? క్రమం అనేది ఉండాలి. షోలమ్మతి దేవుని సన్నిధిలో ఎట్లా గడుపుతుందో చూడండి. ముఖ్యమైన మాట, నా యేసయ్యకు ఇష్టమైనంతసేపు నేను ఆయన సన్నిధిలో కూర్చుంటా. హల్లెలూయా. నాకు ఇష్టమైనంతసేపు కాదు. ఇప్పుడు నీవు నేనున్నావు, ఒక అరగంట కూర్చోంగా ఇంక జాలిలమ్మ అనిపిస్తుందా? ఒక్కరోజన్న మన జీవితంలో యేసయ్యకి ఇష్టమైనంతసేపు ప్రార్థనలో కూర్చున్నా? సూటిగా వేసుకొని మీ గుండెలకి ప్రశ్న, మీ మనసులో ఆలోచన చేయండి. నా యేసయ్యకి ఇష్టమైనంతసేపు ఒక్క రోజున నేను దేవుని సన్నిధిలో కూర్చున్నానా? అది భక్తి అంటే. ఏదో నీకు ఇష్టమైనంతసేపు కూర్చొని ప్రార్థన చేసి, నీకు ఇష్టమైనంతసేపు పాటలు పాడి, అంత మన ఇష్టమే భక్తిలో. ఈరోజు ఏ మనిషి భక్తి చేసినా అంత మన ఇష్టమే. దేవుడికంటూ ఒక ఇష్టం ఉంటుంది, యేసయ్యకంటూ అని ఎప్పుడన్నా గ్రహించామా? షోలమ్మత అంటది,
నా ప్రాణప్రియుడైన యేసయ్యకు ఇష్టమైనంతసేపు యెరూషలేము కుమార్తెలారు మీరు నన్ను కదిలించబాక, నేను ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. హల్లెలూయా. ఒకటి, ఏ ఇరుకు ఇబ్బంది సమస్య లేకుండా ఆయన సన్నిధిలో కూర్చోవాలని ఆశ. రెండోది ఏంటంటే యేసయ్యకు ఇష్టమైనంత సమయం ఆయన పాద సన్నిధిలో ఆయన సహవాసంలో ఉండాలని ఆమెకి ఇష్టం. ఈరోజు సంఘంలో ఇలాంటి గుణగణాలు ఉండాలండి. నువ్వు ఎంతసేపని ప్రార్థన చేసుకో, అంతసేపు ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఆలోచన లేకుండా మన సొంత హృదయం అంతా దేవునికి అప్పగించి ఆయన పాదాల దగ్గర గడపగలుగుతున్నావా? లేకపోతే కూర్చొని కానించి మనసులో ఆలోచనలు వచ్చి, ఈ ఆలోచనలు వచ్చి, ఆ పనులు గుర్తుకొచ్చి, ఈ పనులు గుర్తుకొచ్చి, అది గుర్తుకొచ్చి, ఇది గుర్తుకొచ్చి, ఆ ఫోన్ వచ్చి, ఈ ఫోన్ వచ్చి, కూర్చున్న 10 నిమిషాలు కూడా నెమ్మది లేకుండా దేవుడి సన్నిధిలో చేస్తున్నావు ప్రార్థన. ఆలోచించి ఈరోజు ఎంతమంది, అవునా కదా? నేను చెప్పేది అబద్ధమా? నిజమే కదా? దేవుని సంఘమా, షోలమ్మతి లాంటి ఆశ మనకు ఉండాలని కోరుకుంటున్నాడు. షోలమ్మతికి ఎంత ఆశ! 3 సార్లు రాయబడింది ఆ లేఖనం, ఒక్కసారి కాదు. చూసాంగా, పరమగీతములలో 3 సార్లు తన చెలికత్తెలతో ప్రమాణం చేయించుకుంది. మాయ్, నా యేసయ్య సన్నిధిలో గడిపేటప్పుడు మీరు నన్ను గదిలేచ్చిపోకండి, బాబాయ్ తర్వాత లేదా మీరు నేను మాట్లాడుకోవడానికి టైం. రెండోది, నీకు నాకు ఇష్టమైనంత సమయం దేవుడి సన్నిధిలో గడపటం మనం నేర్చుకున్నాం. షోలమ్మతి అలా నేర్చుకోవాలి భక్తి. తన ప్రాణప్రియుడైన యేసయ్యకు ఇష్టమైనంత సమయము ఆయన గంటలు 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 ఆయన సన్నిధిలో కూర్చోవటం నేర్చుకుందండి. ఎలాంటి భక్తి మెట్లోకి వెళ్ళిందో చూడండి. మనం కూడా షోలమ్మతి వలె ఇట్లాంటి మంచి భక్తిలోనికి వద్దాం. దేవుడు ఈ మాటలన్నీ మనందరిలో ఫలింపజేసి ఇటు ప్రార్థనా అనుభవాన్ని, జీవితాన్ని దయచేయునుగాక. ఆమేన్.